సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ నుంచి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్ గా వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రాకే మారిపోయింది. వరుస ఫ్లాప్లతో శంకర్ సినిమా అంటే భయపడే రేంజ్ కు వెళ్లిపోయింది. పైగా భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవడంతో ఆయన కెరియర్ పై కూడా చాలా ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే హీరో అయినా దర్శకుడైనా ప్రస్తుతం సక్సెస్ మాత్రమే నడిపిస్తుంది. ఇది స్టార్ దర్శకుడు శంకర్ విషయంలో కూడా ప్రూవ్ అయింది. ప్రస్తుతం కమర్షియల్ గా సక్సెస్లు సాధిస్తేనే వాళ్లకు పేరుతో పాటు ఆఫర్స్ వస్తుంటాయి, లేకపోతే అంతే సంగతులు. ఇప్పుడు శంకర్ పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. శంకర్ సినిమా అంటే భారీతనం, భారీ సెట్స్, విజువల్ వండర్, అమేజింగ్ స్టోరీ ఇవన్నీ గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్ గా ఎక్కువ పేరు సంపాదించాడు. ఈ విషయంలో దర్శకుడు శంకర్తో పాటు నిర్మాతలది కూడా కొద్దిగా తప్పుందనే చెప్పాలి. శంకర్ సినిమా అనేసరికి బడ్జెట్ కంట్రోల్లో ఉండకపోవడం, భారీతనం ఇవన్నీ గుర్తుకొస్తాయి. కానీ భారతీయుడు 2, గేమ్ చేంజర్ చిత్రాలతో ఆ ఎఫెక్ట్ గట్టిగా పడుతుంది. లైకా ప్రొడక్షన్స్ అధినేతలతో పాటు అన్నీ ఒక లెక్క ప్రకారం చేసే దిల్ రాజు సైతం అయిన కాడికి బడ్జెట్లు పెట్టి గట్టి ఎదురు దెబ్బలు తిన్నారు. ఇకపై శంకర్ను నమ్మి ఇలా మితిమీరిన బడ్జెట్లు పెట్టే నిర్మాతలు దొరక్కపోవచ్చు. భారీ బడ్జెట్తో సినిమా తీసి సరైన కంటెంట్ను అందించకపోవడంతో ఫ్యాన్స్ సహనానికి పెద్ద పరీక్ష పెట్టింది. ఇక తాజాగా వచ్చిన గేమ్ చేంజర్ అయితే దాదాపు 450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, సూర్య పర్ఫార్మెన్స్ మినహా మరేది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పైగా ఈ చిత్రంలోని పాటల కోసం 75 కోట్లు ఖర్చు పెట్టి తీయడం అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. శంకర్ గత చిత్రాల సీన్స్ అన్నీ ఇందులో రిపీట్ అవ్వడం, కథలో కొత్తదనం లేకపోవడం, శంకర్ పాత రొట్టకొట్టుడో సినిమాకు మైనస్ గా మారాయి. సినిమాకు పెట్టిన ప్రతి రూపాయి కనిపించినా అవేవి సినిమాను కాపాడలేకపోయాయి. ఇలాంటి వరుస ఫ్లాప్లతో శంకర్ పని అయిపోయిందంటున్నారు సినీ వర్గాలు. ప్రస్తుతం శంకర్ పై ఉన్న ఈ నెగిటివిటీ తన అవకాశాలపై భారీ స్థాయిలో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటున్నారు ఫ్యాన్స్.